హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సిఐఎస్ఎఫ్లో 403 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది. ఇది సిఐఎస్ఎఫ్ అంటే ఏంటిది? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నమాట. ఇందులో 403 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అంటే స్పోర్ట్స్ కేటగిరీలో నోటిఫికేషన్ అయితే వెలువడింది అన్నమాట. ఇంటర్ పాస్ అయిన వారు ఉంటారు కదా, వారైతే ఈ యొక్క జాబ్లకి అయితే అర్హులు. వారి యొక్క వయసు వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఇది ఈ నెల 18 నుంచి వచ్చే నెల జూన్ 6వ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ట్రయల్ టెస్ట్ ఉంటుంది, అలాగే పిఎస్టీ, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు దీనికోసము. సో ఇందులో అయితే 403 అయితే ఉద్యోగాలు అయితే కలవు. దీనికి అర్హులైన వారు ఇంటర్ పాస్ అయిన వారు, ఏజ్ లిమిట్ 18 నుంచి 23 సంవత్సరాలు. ఎవరైనా దీనికి అర్హులైన వారు ఉంటే తప్పనిసరిగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ నెల 18 నుంచి వచ్చే నెల 6 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 22 కోట్ల ఏళ్ల నాటి రాక్షస బల్లి అవశేషాలు అంటూ రావడం అయితే జరిగింది. మంచి యుగం మరియు రాతి యుగం నాటి చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ లభ్యమయ్యాయి? మన తెలంగాణలో అయితే లభ్యమయ్యాయి అన్నమాట. ఇప్పుడు మరో ప్రాచీన యుగానికి నిలయమైనటువంటి ఈ యొక్క అవశేషాలు అయితే తేలడం జరిగింది. అయితే ఇవి 26 లక్షల సంవత్సరాల క్రితం నాటి మంచి యుగానికంటే ముందే ట్రయాసిక్ యుగంలోని తొలి భాగం అంటే జురాసిక్ యుగం 20 నుండి 25 కోట్ల సంవత్సరాల క్రితంలోను తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఆధారాలు అయితే నిర్ధారణ అయ్యాయన్నమాట. 1980లో జయశంకర్ మరియు భూపాలపల్లి జిల్లాలో ప్రాణహిత గోదావరి ఉంటుంది కదా, ఆ లోయలోని అన్నారం అనే ఒక గ్రామానికి దక్షిణానికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఓ రాక్షస బల్లి అంటే డైనోసార్ అన్నమాట, వాటికి సంబంధించిన అవశేషాలను అయితే గుర్తించారు. అయితే అప్పటి నుంచి కొనసాగిన పరిశోధనలు తాజాగా అయితే పూర్తి అయ్యాయి. ఈ పరిశోధనలో ఆ రాక్షస బల్లి యొక్క వయసు చూస్తే 22.9 అంటే 23.3 కోట్ల సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారణ అయితే అయిందన్నట్లు. అయితే ఈ అవశేషాలు ట్రయాసిక్ యుగంలో జీవించిన అరేరాసరియా వర్గానికి చెందిందని శాస్త్రవేత్తలు అయితే తేల్చి చెప్పారు. ఇది మాంసాహార డైనోసార్. ఇది దక్షిణ అమెరికా వెలుపల ఈ జాతీయ రాక్షస బలిని కనుక్కోవడం ఇదే మొదటిసారి అన్నమాట. సో ఈ డైనోసార్కు శాస్త్రవేత్తలు ఏమని పేరు పెట్టారు వీరంటే మలేరియాపట్ కుట్టి అనే ఒక పేరు అయితే పెట్టడం జరిగిందన్నమాట. దీనికోసము ప్రాణహిత గోదావరి లోయల్లోని మలేరి గట్ట వద్ద ఈ డైనోసార్ అవశేషాలు లభించడంతో ఆ యొక్క ప్రాంతం పేరును తొలిసారిగా దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త తారావత్ కుట్టి పేరును కూడా కలిపి పెట్టారన్నమాట దీనికి. సో దాని పేరు మలేరియాపట్ కుట్టి అని నామకరణం అయితే చేశారు. అయితే ఈ రాతి యుగానికి మరియు ముందు మంచి యుగం అంతకంటే ముందు ఉష్ణయుగం ఉన్నట్లు చరిత్రకారులు అయితే చెబుతూ ఉంటారు. ఈ ట్రయాసిక్ యుగంలోనూ వేడి ఎక్కువగా ఉండేదని చెబుతున్నారు. అయితే అప్పటి వాతావరణ మార్పులకు అనుగుణంగా డైనోసార్లు ఎలా అభివృద్ధి చెందాయనే పరిశోధనలు ఇంకా అయితే కొనసాగుతున్నాయి. సో తెలంగాణలో లభించిన ఈ యొక్క డైనోసార్ అవశేషాలతో ఈ పరిశోధనలో మరింత వేగం పుంజుకున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పురాతన పాలరతి బుద్ధ విగ్రహం లభ్యమంటూ రావడం అయితే జరిగింది. ఇది ఎక్కడ లభ్యమైంది? ఈ పురాతన యొక్క పాలరతి బుద్ధ విగ్రహం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడంటే ఖమ్మం జిల్లా చింతకని మండలం నాగుల వంచలో పురాతన ఈ యొక్క పాలరతి బుద్ధ విగ్రహం అయితే లభ్యమైందని చెప్పొచ్చు. గ్రామానికి చెందిన ఈ యొక్క కోలేటి నాగేశ్వరరావు పొలం సమీపంలో శనివారం నాడు ఉపాధి కూలి మట్టిని తవ్వుతుంటారు కదా, ఉపాధి కోసం వెళ్ళినప్పుడు ఆ క్రమంలో ఈ యొక్క పాలరతి బుద్ధ విగ్రహం అయితే బయటపడిందట. సో దీంతో పాటు మరో 2 శిలలు కూడా లభ్యమయ్యాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో మట్టి ముక్కలు కుండలు లభ్యమయ్యాయని రైతు తెలిపారు. తహసీల్దారు కురపాటి అనంతరాజు ఎస్ఐ నాగుల్ మీరు సంఘటన ఆరా తీశారనమాట. ఈ విగ్రహాన్ని రైతు పోలీస్ స్టేషన్లో అప్పగించారనమాట. సో ఇది ఎక్కడ లభ్యమైందంటే ఖమ్మం జిల్లా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దేవరకద్రలో మధ్యయుగం నాటి రాతి చిత్రాలు అంటూ రావడం అయితే జరిగింది. ఈ దేవరకద్ర ఎక్కడ? మరి తెలంగాణ రాష్ట్రమే. ఇది మధ్యయుగానికి చెందినటువంటి ఆది మానవులు గీసినటువంటి రాతి చిత్రాలు ఉంటాయి కదా, అవి అయితే బయటపడ్డాయి అన్నమాట. ఇది ఎక్కడంటే మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం జినుగరాల గ్రామం అన్నమాట. ఎక్కడ? మహబూబ్నగర్ జిల్లాలో అన్నమాట. ఇది ఈ యొక్క ఇక్కడ మన పెద్ద గుట్ట ఉంటుంది కదా, పెద్ద గుట్ట మీద ఈ చిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కావలి చంద్రకాంత్ గుర్తించినట్లు చెప్పారన్నమాట ఆ బృందం. సో ఈ యొక్క కన్వీనర్ శ్రీ రామోజు అరుగోపాల్ తెలిపారు. ఎరుపు రంగులో ఈ చిత్రాలు గీసి ఉన్నాయంట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటో, అది అన్నమాట.
సో ఎరుపు రంగులో గీసి ఉన్నాయి ఈ చిత్రాలు. రథం తరహాలోనే దిగువన వెడల్పుగా గీసిన ఈ చిత్రాలు పైకి వెళ్లే క్రమంలో సన్నగా మారినట్లు ఉన్నాయి. దిగువన ఒక మనిషి, పైన చతురస్రాకారంలో ఉన్న భాగంలో తాబేలు, వాటి పక్కన అంతు చిక్కని ఆకృతిలో రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. ఈ సమీపంలోనే ఆది మానవుల నివాస ప్రాంతానికి చెందిన గుర్తులు కూడా ఉన్నాయంట. అవి చరిత్రక మధ్యయుగానికి చెందినవని ఆది మానవుల రాతి చిత్రాల పరిశోధక నిపుణుడు అయినటువంటి బండి మురళీధర్ రెడ్డి అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సమాచార కమిషనర్గా వైష్ణవి అంటూ రావడం అయితే జరిగింది. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్గా మెర్ల వైష్ణవిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఇటీవల కమిషనర్లుగా బోరెడ్డి, అయోధ్యారెడ్డి, పివి శ్రీనివాసరావు, పర్వీన్ దేశాల భూపాలను నియమించడం తెలిసిందేగా. అయితే తాజాగా వైష్ణవి నియామకంతో ముఖ్య కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి కాకుండా 5 కమిషనర్లను నియమించినట్లయిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా అంటూ రావడం అయితే జరిగింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎవరు? సందీప్ కుమార్ సుల్తానియా అయితే నియమితులయ్యారన్నమాట. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఇప్పటి వరకు ఈ బాధ్యతలు నిర్వహించిన కె రామకృష్ణరావు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అయితే నియమితులయ్యాడు. సో అతని స్థానంలో ఈ సందీప్ కుమార్ సుల్తానియా అయితే రావడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ పోలీసులకు అరుదైన గౌరవం అంటూ రావడం అయితే జరిగింది. హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అయితే లభించింది. మాదక ద్రవ్యాలపై పోరు నియంత్రణ అవగాహన కార్యక్రమాలతో పాటు బాధితుల పునర్వాసానికి చేసినటువంటి కృషికి గాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ ఇవి యొక్క ప్రతిష్టాత్మక అవార్డుని అయితే దక్కిందన్నమాట. శుక్రవారం దుబాయ్లోని పోలీస్ ఆఫీసర్ క్లబ్లో నిర్వహించినటువంటి వరల్డ్ పోలీస్ సమ్మిట్లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డును ఈ యొక్క పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అయితే అందుకున్నాడు. 138 దేశాలకు చెందిన పోలీసులు ఈ అవార్డు కోసం పోటీ పడగా హైదరాబాద్ పోలీసులు తొలి స్థానంలో నిలిచి సత్తా అయితే చాటారనమాట. మన తెలంగాణ రాష్ట్రం గర్వకారణం కూడా చెప్పుకోవచ్చు. దీనిపై సిపి ఆనంద్ మాట్లాడుతూ ఈ అవార్డు సాధించిన మా బృందం సభ్యులు ఎంతో కృషి చేయడం వలన వచ్చిందని, అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతని తెలిపాడనమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీన్స్కు ఏటా 8 లక్షల టన్నుల బియ్యం అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణ మరియు ఫిలిప్పీన్స్ ప్రభుత్వాల మధ్య ఒక కీలక ఒప్పందం అయితే కుదిరిందన్నట్టు. ఏటా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఫిలిప్పీన్స్ అంగీకరించింది. అయితే ఈ యొక్క ప్రాథమిక ఒప్పందంలో 1,00,000 టన్నుల బియ్యం దిగుమతికి అంగీకరించిన ఆ దేశం ఆ యొక్క బియ్యం నాణ్యతపై సంతృప్తి అయితే చెందిన తర్వాతనే వార్షిక ఒప్పందం అయితే చేసుకోవడం జరిగిందన్నమాట. అయితే ఈ యొక్క తెలంగాణ ఫిలిప్పీన్స్ మధ్య జరిగిన MOU ప్రకారం ఇకపై ప్రతి సంవత్సరానికి 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాల్సి అయితే ఉంటుందన్నమాట మన తెలంగాణ ప్రభుత్వం. అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్తో గత మార్చి నెలలోనే ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంది. అయితే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే IR64 MTU 1010 రకాల బియ్యం ఎగుమతికి శ్రీకారం అయితే చుట్టిందన్నట్లు. అయితే మరి తొలి విడతలో ఎంత 12,750 మెట్రిక్ టన్నుల, అలాగే మలి విడతలో 10,000 టన్నుల బియ్యాన్ని సముద్ర మార్గంలో ఫిలిప్పీన్స్ అయితే పంపించేందుకు, అలాగే మరో 6,000 టన్నుల బియ్యాన్ని ఈ నెల ఆఖరున లేదా జూన్ మొదటి వారంలో అయితే పంపనుందన్నమాట. ఈ యొక్క ప్రాథమిక ఒప్పందంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం 1,00,000 టన్నుల బియ్యం దిగుమతికి అయితే అంగీకరించింది. అందులో భాగంగానే విడతల వారీగా బియ్యాన్ని పంపిస్తున్నారన్నమాట మన తెలంగాణ రాష్ట్రం నుండి. మన బియ్యం నాణ్యత ఈ యొక్క బాగుండడంతో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఎవరు మార్కోస్ ఈ యొక్క దిగుమతి చేసుకునేందుకు అయితే అంగీకరించారన్నమాట. తెలంగాణ బియ్యంతో వండిన అన్నం రుచి చూసిన తర్వాతే ఆయన ఏటా 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతికి ఆమోదం అయితే తెలిపారన్నట్టు. సో ఇది ఎవరు తెలిపారు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రజ్యోతికి అయితే తెలపడం జరిగిందనమాట. సో ఇకపై బియ్యం ఎగుమతికి ఆదిత్య బిర్లా కంపెనీ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఈ LOC అయితే ఇచ్చింది. తొలి విడతల్లో పంపిన బియ్యం బిల్లును కూడా ఫిలిప్పీన్స్ సర్కారు చెల్లించింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత్ ధర్మశాల కాదు అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులు ఉంటారు కదా, ఇకపై ఈ శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి భారతదేశం ఏం ధర్మశాల కాదని సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది అనమాట. శ్రీలంక తమిళ శరణార్థి వేసిన ఒక పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్, జస్టిస్ వినోద్ చంద్రన్ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. అతడి పిటిషన్ని తోసిపుచ్చింది. శ్రీలంక వాసులు ఉంటారుగా ఈ యొక్క శరణార్థులు మన భారత్లో నివాసం కల్పించాలని చెప్పి పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు అయితే దాన్ని అయితే తిరస్కరించిందన్నమాట. మన దేశం ఈ శ్రీలంకలో అంతగనము కరువు ఉంటే మరి వేరే దేశానికి వెళ్ళండి తప్ప భారతదేశం ఏం ధర్మశాల కాదని చెప్పి సుప్రీంకోర్టు అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తీస్తా ప్రహార్ సైనిక విన్యాసాలు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్న తరుణంలో ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ సన్నద్ధం అవుతుందని ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ యొక్క తీస్తా ప్రహార్ పేరుతో ఇండియన్ ఆర్మీ భారీ ఎత్తైన సైనిక విన్యాసాలు అయితే నిర్వహించిందనమాట. సైనిక విన్యాసాల్లో భాగంగా నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి, శత్రు వ్యూహాలను ఎలా ధ్వంసం చేయాలన్న దానిపై ఇండియన్ ఆర్మీ కసరత్తు అయితే చేసింది. ఈ యొక్క ఆయుధ రవాణా సైనికుల మధ్య సమన్వయం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరీక్షించిందన్నమాట. ఈ విన్యాసంలో ప్రధానంగా ఇటీవల ఇండియన్ ఆర్మీలోకి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఆయుధాలు వచ్చి చేరిన క్రమంలో వాటిని వినియోగించడం, సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలపై దృష్టి సారించడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇండియన్ ఆర్మీ అయితే కసరత్తు చేసింది. ఈ యొక్క తీస్తా ప్రహార్లో భాగంగా శత్రువుల నుంచి పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని పసిగట్టి అప్పటికప్పుడే ఎలా వ్యవహరించాలన్న దానిపై డ్రిల్స్ అయితే నిర్వహించిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే తొలి ఏఐ డాక్టర్ క్లినిక్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్లో ఈ యొక్క హాన్నా ప్రాంతంలో ప్రపంచంలోనే తొలి ఏఐ డాక్టర్ క్లినిక్ అయితే ప్రారంభమైంది. అయితే చైనాకు చెందిన ఈ యొక్క వైద్య సాంకేతిక సంస్థ సైని ఏఐ సౌదీ అరేబియాకు చెందిన అల్మాస్ హెల్త్ గ్రూప్ సంయుక్తంగా ఈ ప్రయోగాత్మక కార్యక్రమాలను అయితే చేపట్టాయన్నమాట. ఈ క్లినిక్లోని ఏఐ డాక్టర్ పేరు డాక్టర్ హువా. క్లినిక్కు వచ్చిన రోగులు ముందుగా తమ వ్యాధి లక్షణాలు ఒక ట్యాబ్ ద్వారా డాక్టర్కు హువాకు వివరిస్తారన్నమాట. తర్వాత ఈ యొక్క ఏఐ డాక్టర్ మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది వారిని. మానవ సహాయకుల సహాయంతో రోగి శరీర ఉష్ణోగ్రత ఇతర డేటా చిత్రాలను సేకరించి విశ్లేషిస్తుందన్నమాట. ఈ యొక్క సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత డాక్టర్ హువా అంటే రోబో ఉంది కదా, రోబోట్ ఏఐ ఈ యొక్క చికిత్స ప్రణాళిక సిద్ధాంతం చేస్తుంది. అయితే ఈ యొక్క ఏఐ రూపొందించినటువంటి ప్రణాళిక మానవ మెదడు క్షుణ్ణంగా సమీక్షించి ఆమోదించిన తర్వాతే రోగి చికిత్సకు ప్రారంభిస్తారన్నమాట. మానవ వైద్యులు భద్రత పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ఇందులో అత్యవసర పరిస్థితుల్లో మానవ వైద్యులు తక్షణమే అందుబాటులో ఉంటారు, ఏమైనా అటు ఇటు అతలకుతలం అయితే అన్నమాట. సో ఏఐ డాక్టర్ ప్రస్తుతం శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు అంటే ఉబ్బసం, గొంతు వంటి నొప్పి ఉంటాయి కదా, అలాంటి 30 రకాల వ్యాధులు కన్సల్టేషన్ అందిస్తుంది ఈ యొక్క ఏఐ. ఈ యొక్క ఏఐ భవిష్యత్తులో ఏఐ డాక్టర్ డేటాబేస్ను విస్తరించి శ్వాసకోశ, జీర్ణకోశ, చర్మ సంబంధిత వ్యాధులతో కలిపి అంటే మొత్తం 50 రకాల వ్యాధులను కూడా సేవలు అందించాలని లక్ష్యంగా అయితే పెట్టుకుందన్నమాట. సో ఇది ఏఐ, ఇది అరబిక్, చైనీస్, ఇంగ్లీష్ భాషలో కూడా మాట్లాడుతుంది ఏఐ. అయితే ఈ యొక్క ఏఐ డాక్టర్ మానవ వైద్యులు ప్రత్యామ్నాయం కాకుండా వారికి సహాయపడే ఒక సాధనంగా కూడా పనిచేస్తుందట ఇది. తద్వారా మరింత క్లిష్టమైన కేసులు దృష్టి పెట్టడానికి అవకాశం అయితే లభిస్తుంది. సో ఇది అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే షిప్ రాకెట్ నుంచి దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఎంసీపీ సర్వర్ అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఈ కామర్స్ సేవల ప్లాట్ఫామ్ షిప్ రాకెట్లో దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు అనుసంధానిత మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ సర్వర్ అన్నమాట దీన్ని ఆవిష్కరించింది. ఒక చిన్న ఆదేశం ద్వారా ఈ యొక్క షిప్పింగ్ ధరల దగ్గర నుంచి ఆర్డర్లను ట్రాక్ చేయడం వరకు పలు కీలక కార్యకలాపాలను ఏఐ ఏజెంట్లు నిర్వహించేందుకు గాను ఈ సర్వర్ ఉపయోగపడుతుందంట. సో ఈ యొక్క D2C అంటే డైరెక్టర్ టు కన్జ్యూమర్ బ్రాండ్లు MSM ఇళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ ఆవిష్కరణను చేపట్టినట్లు షిప్ రాకెట్ MD CEO సాహెల్ గోయల్ అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే PSLV C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య అంటూ రావడం అయితే జరిగింది. ఈ నెల 18న ప్రయోగించినటువంటి PSLV C60 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తిందనమాట. ప్రయోగం పూర్తి కాలేదని ఇస్రో చైర్మన్ నారాయణ అయితే తెలిపారు. ఇప్పుడు ఇస్రో చైర్మన్ నారాయణ కదా, మరి ఇంతకుముందుకు ఎవరున్నా అంటే సోమనాథ్ అన్నమాట. విశ్లేషించి పూర్తి వివరాలు చెబుతామన్నారు. అలాగే 3వ దశ తర్వాత రాకెట్లో సమస్యలు వచ్చిందని చెప్పి అతను తెలిపాడు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ అంటూ రావడం అయితే జరిగింది. యూపీఎస్సీ చైర్మన్గా రక్షణ మాజీ కార్యదర్శి అయినటువంటి అజయ్ కుమార్ ఉన్నాడు కదా, అతనైతే నియమితులు అవ్వడం జరిగింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు కూడా జారీ చేసిందన్నమాట. ఏప్రిల్ 29వ తేదీతో ఈ యొక్క ప్రీతి సుదాన్ పదవి కాలం పూర్తయింది. దీంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు అజయ్ కుమార్ నియామకాన్ని రాష్ట్రపతి ఆమోదించినట్లు ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. సో యూపీఎస్సీ చైర్మన్గా ఇప్పుడు ఎవరు? అజయ్ కుమార్ అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 19వ సారి ఎవరెస్ట్ను అధిరోహించి రికార్డు అంటూ రావడం అయితే జరిగింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ను ఓ బ్రిటిష్ పర్వతారోహికుడు 19వసారి అధిరోహించాడన్నమాట. ఇంగ్లాండ్కు చెందిన ఈ యొక్క కెంటన్ కాన్ వయస్సు 51 ఆదివారం ఎవరెస్ట్ను అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. దీంతో 19 సార్లు ఎవరెస్ట్ను ఎక్కిన తొలి షెర్పా కానీ వ్యక్తిగా అతను నిలిచాడనమాట. ఇప్పటి వరకు ఎవరెస్ట్ను 30 సార్లు అధిరోహించిన నేపాలీ షెర్పా గైడ్ కామిరీటా పేట రికార్డు ఉండేది. సో మరోవైపు భారత్కు చెందిన నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ యాత్ర బృందం మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించింది. ఈ విషయాన్ని ఆదివారం ఎక్స్ వేదికగా అధికారులు అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచ పత్రిక స్వేచ్ఛా సూచీలో భారత్ ర్యాంకు 151 అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క పత్రిక స్వేచ్ఛ పరిరక్షణలో భారతదేశం గత ఏడాది కన్నా తన స్థానాన్ని మెరుగుపరుచుకుందని రిపోర్ట్ వీడౌట్ అయితే బార్డర్స్ సంస్థ నివేదిక వెల్లడించింది. అంటే మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయి, 180 దేశాలకు సంబంధించి విడుదల చేసినటువంటి ఈ సర్వేలో మన భారతదేశం 121 స్థానానికి అయితే నిలిచిందనమాట. గత ఏడాది ఎప్పుడు 159 ఉంటాయి, ఇప్పుడు 151 స్థానానికి అయితే దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యక్తుల నుంచి సేకరించినటువంటి అభిప్రాయాలను క్రోడీకరించి ర్యాంకులను అయితే ఖరారు చేసినట్లు సంస్థ అయితే తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో విధాన నిర్ణేతలు, పాత్రికేయులు, విభిన్న సైద్ధాంతిక భావజాలంతో పాటు వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఉన్నారని తెలిపిందనమాట. ఈ యొక్క ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో ఈ ఏడాది ఫిన్లాండ్, అలాగే ఇస్తోనియా, నెదర్లాండ్ తొలి 3 స్థానాలు అయితే ఉన్నాయి. అమెరికా గత ఏడాది కన్నా 2 స్థానాల కిందకి వెళ్ళింది, 57వ ర్యాంకులో అయితే నిలిచిందనమాట. కెనడా 10, ఆస్ట్రేలియా 29 స్థానాలు పొందాయి. భారత్లో సుమారు 900 ప్రైవేట్ టీవీ ఛానల్ ఉన్నాయని, వాటిలో సగం న్యూస్ ఛానల్ లేనని రిపోర్ట్ విడౌట్ బార్డర్స్ అయితే పేర్కొందనమాట. 20కి పైగా భాషల్లో అంటే 1,40,000 ప్రచురణలు వెలువడుతున్నాయని, వీటిలో 20,000 దినపత్రికలకు అన్ని కలిపి నిత్యం 39 కోట్లకు పైగా సర్క్యులేషన్ కలిగి ఉన్నాయని వెల్లడించింది. ఈ యొక్క రిపోర్టర్స్ విదౌట్ బార్డర్స్ లాభాపేక్ష లేని ప్రభుత్వేతర సంస్థ, ప్యారిస్లో దీని ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. ఈ సమాచార హక్కు పరిరక్షణ కోసం కృషి చేస్తుంది. సో మనకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత ర్యాంక్ ఎంత, 151కి గుర్తుపెట్టుకోండి. ఇది 2025కు, 2024కు 159వ ర్యాంక్ అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రక్షణ బడ్జెట్ మరో ₹50,000 కోట్లకు పెంపు అంటూ రావడం జరిగింది. రక్షణ శాఖకు మరింత బలోపేతం చేయడంపై కేంద్రం అయితే దృష్టి అయితే సారించింది. ఈ 2025 మరియు 26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించినటువంటి పద్దు కంటే ఈ రంగానికి మరో 50,000 కోట్ల కేటాయింపును పెంచే యోచనలో కేంద్రం అయితే ఉంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ మేరకు అనుబంధ పద్దును ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ బడ్జెట్లో సాంకేతిక పరిజ్ఞానం, మందుగుండు సామాగ్రి కొనుగోలు, కొత్త ఆయుధాల ఖర్చుల దృష్ట్యా కేంద్రం ఈ మేరకు అయితే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ బడ్జెట్లో రికార్డు స్థాయిలో అంటే 6.81 లక్షల కోట్లను తొలుత ప్రతిపాదించారు. ఇది మొత్తం బడ్జెట్లో 13.45% గాక గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.53% ఎక్కువ. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 2025లో భారత వృద్ధి 6.3% అంటూ రావడం అయితే జరిగింది. ఈ ఏడాదిలో భారత జీడిపి వృద్ధి అంచనాలను 6.3%కి ఐక్యరాజ్య సమితి అయితే సవరించింది. అయినా కూడా వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతుందని కూడా తెలిపింది. బలమైన వినియోగం, ప్రైవేట్ ప్రభుత్వాల వ్యయాలు ఇందుకు మద్దతుగా ఉంటాయని వెల్లడించింది అనమాట. ది వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్టివ్ ఏజ్ ఆఫ్ యాడ్ 2025 పేరిట ఐక్యరాజ్య సమితి ఈ నివేదికను వెలువరించింది అనమాట. ఈ ఏడాది జనవరిలో ప్రచురించిన నివేదికలో భారత వృద్ధి రేటు ఎంతగా ఉండే 6.6%గా ఉండొచ్చని అప్పుడు సంస్థ పేర్కొంది. ఇప్పుడు 6.3% అని చెప్పి తెలుపుతుందన్నమాట. సో వాణిజ్య ఉద్రిక్తలు, విధానపరమైన అనిశ్చితుల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో డోలయమానంలో ఉందని నివేదిక వివరించింది. అమెరికా టారిఫ్ల పెంపు కారణంగా ఉత్పత్తుల ఖర్చులు పెరిగే అవకాశం ఉందని, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు ఆటంకాలుగా ఏర్పడే ఆర్థిక సంక్షోభాలు తల ఎత్తవచ్చని అభిప్రాయపడింది అనమాట. సో అమెరికా వృద్ధి 1.6%కి అంటే 2024లో 2.8%, చైనా వృద్ధి 4.6%కి నెమ్మదించవచ్చని కూడా ఐక్యరాజ్య సమితి తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రొఫెసర్గా కొత్త బాధ్యతల్లోకి మాజీ సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ అంటే NLU ప్రొఫెసర్గా నియమితులైతే అయ్యారన్నమాట. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా విశ్వవిద్యాలయం గురువారం నాడు వెల్లడించింది. మాజీ సిజేఐను సగర్వంగా ఘనంగా స్వాగతిస్తున్నామని కూడా తెలిపారు.
నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జూన్ 8న శుభాంశు శుక్లా రోదసి యాత్ర అంటూ రావడం అయితే జరిగింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర జూన్ 8న ప్రారంభం అయితే కానున్నట్లు యాక్సికమ్ స్పేస్ సంస్థ నాసా అయితే వెల్లడించాయి. ఈ యొక్క యాక్సియం అంటే AX-4 మిషన్లో భాగంగా శుభాంశు మరో 3 వ్యోమగాములతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ISSకి పయనం అయితే కానున్నారు. మే 29నే వారు వెళ్లాల్సిన ఈ యొక్క సాంకేతిక కారణాల వలన యాత్ర వాయిదా అయితే పడింది. ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమ నౌకలో శుభాంశు బృందం అయితే రోదస్లోకి దూసుకెళ్లనుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 2026 చివరి నాటికి కులశేఖరపట్నం నుంచి రాకెట్ ప్రయోగం అంటూ రావడం అయితే జరిగింది. తమిళనాడులోని కులశేఖరపట్నం నుంచి 2026 డిసెంబర్ లోపు రాకెట్ని ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ వి నారాయణ అయితే తెలిపారు. ఇప్పుడు తమిళనాడు సీఎం ఎవరు? స్టాలిన్ కదా. ఈ 2020 నాటికి రాకెట్ని అయితే ప్రయోగిస్తామని తెలిపారు. ఒకవేళ తేని వద్ద వడపుదుటిపట్టిలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రయాన్ 2 వైఫల్యం నుంచి నేర్చుకున్న ఈ యొక్క పాఠంతో చంద్రయాన్ 3ని విజయవంతంగా అయితే ప్రయోగించాము. చంద్రునిపై శాంపిల్స్ను సేకరించి తిరిగి భూమిపైకి వచ్చేలా చంద్రయాన్ 4ని కూడా రూపొందిస్తున్నామని, తర్వాత చంద్రయాన్ 5ని కూడా చేపడతామని, ఇది చంద్రునిపై దిగి 100 ఉంటుంది కదా, చంద్రునిపై దిగి 100 రోజులు అధ్యయనం చేసేలా ల్యాండర్ను కూడా రూపొందిస్తామని, ఈ 2 ప్రాజెక్టుల తర్వాత 2040లో చంద్రునిపైకి మనుషులను కూడా పంపే ప్రాజెక్టును కూడా చేపడతామని, కులశేఖరపట్నంలో ఇస్రో 2 రాకెట్ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు పనులు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టొచ్చా అంటూ ద్రౌపది ముర్ము ప్రశ్న. రాష్ట్రపతి గవర్నర్కు సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టొచ్చా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏది లేనప్పుడు కోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇటీవల బిల్లుల విషయంలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందేగా. సో ఇటీవల ఏమైందంటే తమిళనాడులో దగ్గర 10 బిల్లుల దగ్గర కూడా పెండింగ్లో పెట్టాడు గవర్నర్ రవి. అయితే అవి ఏమైంది, సుప్రీంకోర్టు ఏం చేసింది, అవన్నీ శాంక్షన్ చేసింది, యాక్సెప్ట్ చేసింది బిల్లుల్ని. సో దానివల్ల రాష్ట్రపతికి గవర్నర్కి ఎటువంటి ఇవ్వాల్సినవి అధికారం రాష్ట్రపతి గవర్నర్కి ఉంటుంది, సుప్రీంకోర్టుకి అయితే ఉండదు కదా అని చెప్పి ఆమె ప్రశ్నించారన్నమాట. మాకు ఎలా మీరు డెడ్ లైన్ పెడతారు అని చెప్పి ప్రశ్నిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.